జనాల్ని ఎర్రిపప్పలు చేయడంలో మాత్రం 'బిగ్ బాస్' హౌస్ మేట్స్‌లో మాత్రం ఆళ్ళ కాలేజీ సాటి. అసలా ఏమన్నా మొత్తం హౌస్ అంటే మొత్తం పెంట పెంట అయిపోయింది ఈ రోజంతా హౌస్ అంతా. మొత్తం గొడవలే హౌస్ నిండా. ఎన్ని విషయాలు మొత్తం ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ అన్నీ మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మై నేమ్ ఈస్ నటరాజ్. వెల్కమ్ టు మిషన్ స్టండింగ్. అండ్ టాపిక్‌లోకెళ్ళిపోయి ఇందాక చెప్పా కదా! హౌస్ అంతా లొల్లి లొల్లి, గొడవ గొడవ. దాంట్లో ఫస్ట్ గొడవ వచ్చేసరికి అది గొడవ అంటే గొడవ కాదు. అది ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అనమాట అది. ఎవరు మన దువ్వాడ మాధురి గారును, మన సంజన గారు. వీళ్ళిద్దరూ ముందే మాట్లాడేసుకుంటారు ఆల్రెడీ. ఆళ్ళు మనకు లైవ్‌లో కూడా చూపించారు. ముందే ఏమని మాట్లాడుకుంటారు వీళ్ళు రెడీ అవుతూ ఉంటారు. డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం రెడీ అవుతూ ఉండి, మనం ఒక స్టిక్కర్స్ ఉన్నాయి కదా! స్టిక్కర్స్ గురించి మనం టాపిక్ అనేది డైవర్ట్ చేద్దాం. మీరు యాక్షన్ అనండి నేను స్టార్ట్ చేస్తాను. ఇదంతా మనం స్క్రిప్ట్‌లా చేద్దాం. 5 మినిట్స్ స్క్రిప్ట్‌లా చేద్దాము. బావుంటుంది. అందరూ షాక్ అవుతారు అని మన మాధురి గారు అంటే దానికి సంజన గారు ఓకే. ఓకే. అలా చేద్దాం అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. ఇది జరిగిన 5 నిమిషాల తర్వాత మనం మొదలెడదామండి ఇది అంటారు సంజన గారు. ఓకే అని చెప్తారు. కరెక్ట్‌గా అక్కడ వీళ్ళందరూ ఎవరు మా మాధురి గారు గాని, సంజన గాని వీళ్ళందరూ అక్కడ దోసలు గాని అయన్నీ ఏస్తూ ఉంటారు. దోసలు ఎన్ని ఏస్తున్నప్పుడు అదే టైంలో కరెక్ట్‌గా ఏం టైమింగ్ అంటే అదే టైమింగ్‌లో నా స్టిక్కర్స్ ఎవరు తీశారు అక్కడ? బాత్రూమ్ అద్దం దగ్గర పెట్టిన స్టిక్కర్స్ ఎవరు తీశారు అంటే, అక్కడ బాత్రూమ్ చూసుకునేది ఎవరు అంటే సంజన గారును, మన ఇమాన్యుల్ అని ఒకళ్ళు చెప్తారు. అయితే ఇమాన్యుల్ పిలవండి ఒకసారి మాట్లాడతానంటే ఇమాన్యుల్ వస్తాడు ఏదో జరుగుతుందేమో అని. నా స్టిక్కర్స్ ఎవరు తీశారు ఇక్కడ అక్కడి నుంచి అంటే సంజన గారు ఏదో బాక్స్ అని చెప్పారు. నాకు తెలీదు మరి అంటారు. వెంటనే సంజన గారు అక్కడే ఉంటారు కదా! ఏంటిది? ఏంటిది మ్యాటర్ ఏంటి? అని అడిగితే స్టిక్కర్స్ అంటే నేనే పడేశాను అన్నారు. దేనికోసం? డిసిప్లిన్ కోసం అన్నారు. అసలేమన్నా కొంచెమైనా బుర్రుందా? ఏంటా ఇది? కామెడీయా అదంతా ఏమన్నా? అని మాధురి గారు అక్కడి నుంచి కొంచెం ఫైర్ బ్రాండ్ అయితే మొదలెడతారనమాట. ఈ ఫైర్ బ్రాండ్ మొదలెట్టిన తర్వాత ఇద్దరికి ఓ పెద్ద ఫైటింగ్ జరిగిపోతున్నట్టు అంత క్రియేషన్ అయితే అయిపోతది. ఏంటి? 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 చెప్పు అన్నట్టు ఫైర్ బ్రాండ్ అయితే మొదలైపోతారు. ఇద్దరు తగ్గట్లేదు యాక్షన్ కదా ఎంతైనా తిట్టుకుంటారు. నువ్వు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతేనా? చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నావా? దొంగతనం నీకు అలవాటా? అని ఆవిడ అన్నాక ఆవిడ కూడా దానికి పర్సనల్‌గా ఎళ్ళొద్దు అన్నారు. ఇయన్నీ మనకి లైవ్‌లో అయితే చూపిచ్చారు. మన నార్మల్ ఎపిసోడ్‌లో అయితే కొంచెం చూపిచ్చలేదు. కొంచెం అయితే కట్ చేశారు. మ్యాటర్ ఏంటంటే దీంట్లో పర్సనల్‌గా ఎళ్ళిపోయారి. "నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇలాగే దొంగతనం చేస్తూ ఉన్నావా? ఏందిది? ప్రతి ఒక్కళ్ళు గూడా నువ్వు దొంగతనం చేస్తే నువ్వు ఫన్ అనుకుంటావు. కానీ మాలాంటోళ్ళకి అది ఎమోషన్ అది" అని వీడు కొంచెం మసాలా యాడ్ చేసి కొంచెం ఎక్కువే చేశారు ఇదంతా. దానికి ఆవిడ హర్ట్ అవ్వచ్చు. ఎంత స్క్రిప్ట్ అనుకున్నా గాని ఇలా అంటాను ఆవిడ చెప్పరు కదా! ఇలా అంటున్నా గాని చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తావు నువ్వు అంటున్నా గాని ఆవిడేం హర్ట్ అవ్వట్లేదు తర్వాత స్క్రిప్ట్ అంతా అయిపోయినాక గూడా. క్యాజువల్‌గా తీసుకున్నారు సంజన గారు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసల. అండ్ తర్వాత వచ్చేసరికి అదే మళ్ళీ గొడవ. దేని గురించి ఈసారి? వీళ్ళిద్దరి గురించి కాదు. మన దివ్య అండ్ మాధురి ఫుడ్ గొడవ. ఇక ఫుడ్ గొడవ వచ్చేసరికి మామూలుగా 3 దోసలు వేసుకున్నారు తిన్నారు. ఎవరు? మన దువ్వాడ మాధురి గారు. వేసుకొని తిన్న తర్వాత ఏమంటారు? ఇక్కడ కర్రీ ఉండాలి. నా పర్మిషన్ లేకుండా మీరు కర్రీ ఎందుకు వేసుకున్నారంటది. ఎవరో దివ్య. ఇక్కడైతే నాకు మాధురి గారు కొంచెం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటానంటే నేను వేసుకుంది ఇంతే కర్రీ కదా! ఇంత కర్రీకి ఏమైంది? ఇంత కర్రీలో పర్మిషన్ అడగాల? అసలు ఇది మరీ టూ మచ్‌గా ఉంది అసల. అంటే అవును నా పర్మిషన్ అడగాలి. నేను ఇక్కడ ఫుడ్ మానిటర్‌ని. నేను మొత్తం కొలతలు వేసుకొని అందరికి సప్లై చేయాలి. మీరు వేసుకుంటే ఎలాగ ఎంత వేసుకున్నా ఎంత నాకు అనవసరం. నా పర్మిషన్ అడిగి తీసుకోవాలి మీరు అని కొంచెం రూడ్‌గా అయితే బిహేవ్ చేసింది. అక్కడ మాధురి గారు ఏంది తక్కువ తినలేదు కదా! ఆవిడ కూడా దానికి తగ్గట్టే నాకేం తెలిసేయండి. నాకు ఇంతకే వేసుకొని ఇంత చేసిన దానికి ఇంత గొడవ వేసుకుంటారేంటి? ఏం కొడతావేంటి? అన్నట్టు వీడు మాట్లాడతారు. పెద్ద పెద్ద గొంతులు వేసుకొని అరుచుకుంటుంటారు ఇద్దరు. మధ్యలో ఫుడ్ మానిటర్ ఇక్కడ నాకు కెప్టెన్ పిలిపిస్తారు. ఎవరు? మన మాధురి. అక్కడే ఉంటాడు కెప్టెన్ కూడా. ఫుడ్ మానిటర్‌ని మార్చేయండి అబ్బా! ఇదంతా వద్దు నా వల్ల అవ్వదు. పోగా అని చెప్పి ఇసుక్కుంటూ వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా ఆ తర్వాత మరి ఏమనుకున్నాడో ఏమో మరి కెప్టెన్ అందరి దగ్గరికి వెళ్తాడు. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి సంజయ్ చెప్పుకుంటూ ఉంటాడు. ఏమని? ఫుడ్ మానిటర్ మీకు ఓకేనా? ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. నేను ఫుడ్ మానిటర్‌ని చేంజ్ చేయాలా? అని అందరిని అడుగుతారు. అందరూ ఆల్మోస్ట్ అక్కడ ఎక్కువ మంది ఉన్నది వీళ్ళే కదా! ముందొచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాక మిగతా వాళ్ళందరిని అడుగుతారు. అందరూ మాకేం చేంజ్ చేయదు అంతా బాగానే ఉంది, మాకేం ప్రాబ్లమ్ లేదని చెప్తారు. ఈ తర్వాత వీళ్ళందరిని అడుగుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళందరిని అడుగుతారు. నిఖిల్‌ని గాని అందరిని అడుగుతాం. ఓకే. నో ప్రాబ్లమ్ మార్చేయక్కర్లేదు అని చెప్తారు.
ఇంకా ఆ తర్వాత ఫుడ్ ఫుడ్ మానిటర్ అనేది చేంజ్ చేయట్లేదు, ఈ వీడియో కంటిన్యూ చేస్తానని చెప్పి ఈయన చెప్తారు. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ కామెడీ. ఇక్కడ హిమానుల్ వచ్చేసరికి కొంచెం కామెడీ చేశారు. దేని దగ్గర, అక్కడ ఆల్రెడీ నామినేషన్ అయిన డిస్ప్లేలో మనకు చూపిస్తారు కదా టీవీలో, వాళ్ళ దగ్గర నామినేటెడ్ పర్సన్స్ గురించి కొంచెం ఏమంటారు, వాళ్ళు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా కొంచెం ఇమిడియట్ అయితే చేస్తారు. ఇమిడియట్ లో మన శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఉన్నప్పుడు ప్రభంజనం 1 2 3 1 2 3 సాటి లేని తిరుగు లేని శ్రీ చైతన్య నారాయణ అంటారు కదా, సేమ్ అలాగే దీంట్లో కూడా ఆ ఇమిటేట్ పర్సన్స్ గురించి వాళ్ళ పేర్లు చదువుతూ ఒక ఇమిటేట్ చేశారు. అది అది మాత్రం చాలా ఫన్ అనిపించింది, నాకు చాలా బాగుంది. తర్వాత తెలుగు క్లాస్. తెలుగు క్లాస్ ఏంటంటే బిగ్ బాస్ అక్కడ మన గౌరవ్కి తెలుగు రాదు, తను ముంబై నుంచి వచ్చాడు. సో తెలుగు రాదు, మీరు మన తెలుగు నేర్పించమని చెప్తారు. ఎవరు? ఆయిషాకి. ఆయిషాతో పాటు ఇంకో కొంతమంది హౌస్ మేట్స్ ఉంటారు. అక్కడ తెలుగు నేర్పించడానికి ఉప్పు కప్పు రొమ్ము పద్యాలు అన్ని చదవడం కానీ, ఇవన్నీ సినిమా డైలాగులు చెప్పడం కానీ, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అది కొంచెం ఫన్ అయితే కొంచెం. ఈ ఫన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బాగుంటుంది, ఫుడ్ పవర్ ఇచ్చారు. ఎవరికి? రమ్యకి. బిగ్ బాస్ అందరూ గ్యాదర్ అవుతారు కదా, గ్యాదర్ అయ్యి రమ్య అని పిలుస్తారు. చెప్పండి బిగ్ బాస్ అంటే, మీరు ఫుడ్ పవర్ ఇస్తున్నాను మీకు, మీరు ఒక రోజు ముందు ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఈ రోజు ఆర్డర్ పెట్టుకుంటే మీకు రేపు వస్తుంది ఫుడ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3తో పాటు స్నాక్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్తారు. ఇంకేముంది, రమ్యకి పండగే. ఇక్కడ ఏంటంటే ఈ ఫుడ్ అందరికి కాదు, రమ్యకి. అండ్ రమ్య ఎవరినైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫుడ్ అని చెప్తారు బిగ్ బాస్. వెంటనే బిగ్ బాస్ వెంటనే మన రమ్య ఏమంటది, సుమని చూస్ చేసుకుంటది. పర్లేదు, పక్కనే ఇమానుయల్ అందరూ ఉంటుంది, సుమన్ అన్న వెజ్ కదా అంటారు. పర్లేదు, నో ప్రాబ్లం, వెజ్ అయినా కానీ నేను ఆర్డర్ చేసుకుంటాను అంటే, ఓకే నో ప్రాబ్లం. ఎవరికి ప్రాబ్లం అయినప్పుడు ఇక కెమెరా దగ్గరికి వెళ్ళిపోతారు. కెమెరా దగ్గరికి వెళ్ళి ఈవిడ చెప్తుంది ఇంకా, బిగ్ బాస్ మాకు మార్నింగ్ పూట ఉప్మా పెసరట్టు, బజ్జీలు, పునుగులు, గారెలు ఇవన్నీ కావాలి మాకు. లంచ్ వచ్చేసరికి చికెన్ జాయింట్లు, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీలు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు వెనకాల కామెడీ జరుగుతుంది. ఏంటిది? వెనకాల రీతు ఉంటుంది. రీతు వచ్చేసరికి ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇటు పక్క సంజన ఉంటుంది. సంజన వచ్చేసరికి వింటున్నట్టు ఇలా యాక్షన్, అది చాలా బాగుంది, అసలు చాలా క్యూట్ గా అనిపించింది ఇలా పర్ఫార్మెన్స్ కూడా. వీళ్ళ ఫుడ్ మెనూ వచ్చేసరికి కళ్ళు తిరిగిపోయినాయి. బిగ్ బాస్ గా కళ్ళు తిరిగిపోతాయి రేపు. ఎలాంటి ఫుడ్ అంటే, మధ్యాహ్నం గురించి ఆల్రెడీ చెప్పేసా కదా, ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చికెన్ పిజ్జాలు, కేకులు ఇవన్నీ కావాలంట, కాఫీలు గీఫీలు అన్ని కావాలంట. ఇవన్నీ నాకు అరేంజ్ చేయండి అని చెప్తారు, ఇంక వెళ్ళిపోతారు. అది మాత్రం కొంచెం ఫన్ అనిపించింది, అది చెప్పేది మాత్రం బాగుంది. తర్వాత వచ్చేసరికి ఆయిషా అండ్ పవన్ డాన్స్ చేశారు. అంటే మనోడు అందరితో కొంచెం మింగిల్ అవుతాడు కదా, ఎవరు? మన పవన్. అందరితోనే ఉంటూ ఆయిషా కొంచెం డాన్స్ వచ్చు కదా, డాన్స్ చేసింది ఆవిడ. ఆయనతో కొంచెం తిప్పడం కానీ, ఇలాగా దగ్గరికి రావడం కానీ, ఇవన్నీ కొంచెం చేసింది, డాన్స్ చేసింది. అక్కడ మన ఎవరికి మండిద్దో తెలుసు కదా, ఎవరికి మండిద్ది? మన రీతు చౌదరి గారికి మండిద్ది. అప్పుడు దాకా అలాగే చూస్తూ 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 మనసులో అనుకుంటారు, వారా నా కొడకను, నీ పని చెప్తారా, నా దగ్గరికి కొత్తగా తర్వాత అప్పుడు చూస్తుంది, కాళ్ళు ఇప్పుడు పొయ్యిలో పెడతా అన్నట్టు అనుకుంటది వీడు మాత్రం. అన్నట్టుగానే కట్ చేస్తే ఈ బొజ్జగింపు స్టార్ట్. ఎవరో రీతు గారు అలగడం, పవన్ వెళ్ళి అలా కాదు అలా కాదు అలా కాదు ఏమైంది, దాని మధ్య డాన్స్ చేద్దా అని అడగటం, ఇవన్నీ నీతో డాన్స్ చెప్పు అన్నట్టు. ఇదంతా కొంచెం ఫన్ గా అయితే క్రియేట్ అయింది, కొంచెం క్యూట్ అనిపించింది వాళ్ళిద్దరిది కొంచెం. తర్వాత వచ్చేసరికి నైట్ నిద్ర పట్టట్లేదు అంటున్న మాధురి గారు. మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ లైట్లు అనేది దేనికి క్లోజ్ చేస్తారు? అందరు నిద్రపోవడానికి క్లోజ్ చేస్తారు. అండ్ లైట్లు క్లోజ్ చేసిన తర్వాత అందరు నిద్రపోవాలి. కానీ అక్కడ కొంచెం ముచ్చట్లు పెట్టారు. ఏమన్నా ముచ్చట్లు? మన రీతునే కానీ, తనూజనే కానీ, మన పవనే కానీ, కళ్యాణే కానీ, దివ్య కానీ, వీళ్ళందరూ కొంచెం ముచ్చట్లు పెట్టారు. ఎక్కడ పడుకునే చోటే ముచ్చట్లు పెట్టారు. అందరూ డిస్కషన్. ఈ డిస్కషన్ దాంట్లో మనకి మాధురి గారికి నచ్చట్లేదు. అంటే పడుకుంటున్నారు, ఆ డిస్కషన్ వాయిస్ వినపడుతుంది కదా, వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఈవిడను రమ్య గారు ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఇలా ఉన్నారు, నిద్ర పట్టట్లేదు, వాగిన వాళ్ళు వాగినట్టే ఉన్నారు,
ఇంకెప్పుడు నిద్రపోవాలి మేము, తెల్లారగట్ట 3ంటికి నిద్రపోవాలి మేము అలా ఉంటే అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకా ఏమన్నా మన వైల్డ్ గారి ఇంటి ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, నిఖిలే కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ, అందరూ అనుకుంటున్నారు ఏంటిది అని. తర్వాత ఇక కట్ చేస్తే మార్నింగ్ ఇంకా, కానీ మార్నింగ్ మనం సాంగ్ వేయటం కూడా ఏం చూపించలేదు. తర్వాత సాంగ్ వేయకుండానే అక్కడ చెప్తాడు ఎవరు, వీళ్ళందరూ మళ్ళీ డిస్కషన్ చేసుకుంటారు బాత్రూంలో. ఇలా నైట్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నైట్ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయింది. భరణి కానీ, దివ్య కానీ, తనుజ కానీ, పవన్ కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయారు. గ్రూప్గా ఫామ్ అయిపోయి 2 గ్రూప్స్లో తయారవుతున్నాయి నాకు అనిపించింది అని చెప్తారు వాళ్ళు. అన్నట్టుగానే నిజంగా గ్రూప్ లాగా ఫామ్ అంటే ఉంది అక్కడ. ఎందుకంటానంటే ఫుడ్ మానిటర్గా చేంజ్ చేయాలి, ఏమన్నా చేంజ్ చేయాలా అంటే ఎవరు చేంజ్ చేయొద్దు అని వాళ్ళందరూ ఒకటే కాబట్టి చేంజ్ చేయట్లేదు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ అయినా బాండింగ్లు ఎక్కువ పెట్టేసుకుంటారు కదా. భరణి గారి కుటుంబం ఒకటి తయారైంది ఇప్పుడు రీసెంట్గా. భరణి గారికి కుటుంబం ఏంటి, ఆయనకి 2 కూతుర్లు. ఒక కూతురు వచ్చేసరికి తనుజ, 2 కూతురు వచ్చేసరికి మన దివ్య, 2 కూతుర్లు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో బాండింగ్ వచ్చేసరికి తల్లి కొడుకులు. తల్లి వచ్చేసరికి సంజన, మళ్ళీ కొడుకు వచ్చేసరికి ఇమాన్యుల్. ఇంకో బాండింగ్ ఉంది, ఇంకో బాండింగ్ వచ్చేసరికి పేరు సంగతి తెలిసిందే కదా, లవ్ బర్డ్స్ లాగా. ఈ పేరు వచ్చేసరికి పవన్ ఒకరు, రీతు చౌదరి ఒకరు. ఈ అన్ని బాండింగ్లు మళ్ళీ ఇవన్నీ బాండింగ్లు ఎక్కువైపోయేసరికి బిగ్ బాస్ చూడాలంటేనే కొంచెం చిరాకు పడుతుంది. అదే టైంలో కరెక్ట్గా వదిలేడు ఎవరిని, మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని. మాధురి గారు వచ్చారు, గట్టిగా వేసుకుంటున్నారు. ఆయుష వచ్చింది, బాండింగ్ల గురించి గట్టిగా వేసుకుంది. అప్పటి నుంచి బాండింగ్లు పెట్టుకోవడం మానేశారు. సో దానికోసమే ఇంకా కొంచెం హైప్ చెందడం కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని రప్పించారు ఇంత తొందరగా నాకు అనిపిస్తుంది. ఇదే నాకు అనిపించింది. మీలో ఎంతమంది కనిపిస్తే కింద కామెంట్ కూడా చేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి పిండి గొడవ. ఇక్కడ పిండి గొడవ ఏంటంటే, నైట్ పూట అంట్లు తోమే డ్యూటీ వచ్చేసరికి రీతుది, మార్నింగ్ పూట అంట్లు తోమే డ్యూటీ వచ్చేసరికి ఆయిషాది. అక్కడ ఆయిష అంట్లు తోతుంటే అక్కడ పిండి ఒకటి కడగకుండా అలాగే ఉంటుంది అనమాట. ఇది నేను కడగను అంటది ఆయిష. ఎందుకు కడగవంటే రీతు అంటది, ఎందుకు కడగను అంటే అది రాత్రి నాకు సంబంధం ఏముంది అంటది. అది రాత్రిదేం కాదు, నేను మొత్తం క్లీన్ చేశాను, అక్కడ పిన్ ఉంది, అక్కడ పిన్ ఆల్రెడీ ఉంది, ఉన్న పిన్ నేను ఎలా కడుగుతాను అని రీతు చౌదరి గారు అంటుంటారు. అదే క్యాప్లో సుమన్ శెట్టి వచ్చి ఆ పిండి స్మెల్ వచ్చేసింది, ఫ్రిడ్జ్ లో నుంచి తీసి నేనే అక్కడ పెట్టేశానని సుమన్ శెట్టి గారు అంటారు. వీళ్ళిద్దరికి వాదాపవాదాలు జరుగుతూ ఉంటాయి బాగా. ఇలా జరుగుతూ ఉంటారు, తెగ తిట్టించుకుంటారు. ఇక్కడ నాకు ఆయుష మీద కొంచెం కోపం మీద వచ్చింది. ఏంటంటే ఇద్దరికిద్దరు శివంగుల్లో దెబ్బలాడుకుంటున్నారు. 2 సింహాలు ఎలా దెబ్బలాడుకుంటే అలా దెబ్బలాడుకుంటున్నారు శివంగుల్లాగా. ఇదే గ్యాప్ లో ఎవరికైనా కానీ ఒకళ్ళు మనల్ని అంటున్నా కానీ మనకు కోపం రావాలి. ఈ యువతలో కోపం వచ్చి యువతలో కూడా మాట అంటారు. మాట అన్నాక కొంచెం మూతి ముడుచుకొని కొంచెం ఫ్రెష్ అయినట్టు ఉంటారు. కానీ ఇక్కడ ఆయిష చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈవిడ కూడా కోపం వచ్చి తిడుతుంది. కోపం తిట్టి నవ్వుతుంది, మళ్ళీ ఈ అని నవ్వుతుంది. అది మళ్ళీ రీతుని కొంచెం ఎగతాలు చేస్తున్నట్టు అంటూ కొంచెం ఎగతాలు చేసినట్టు కొంచెం ఓవర్ అయితే చేసింది ఆయిష అక్కడ. మరి బయటకు వచ్చేసరికి ఏమవుతుంది అనేది మన ఆవిడకే తెలియాలి. కొంచెం ఓవర్ యాక్టివిటీ అయితే చూపించింది. ఇద్దరిలో ఎంత ఇద్దరికి గొడవలు జరిగినా కానీ ఓవర్ యాక్టివిటీ మాత్రం ఆయుష చూపించింది. వీళ్ళిద్దరు ఇలాగే గొడవ పడుతూ సైలెంట్ గా వెళ్ళి, మన సంజన గారు ఉన్నారు కదా, సైలెంట్ గా వెళ్ళి ఆ పిండిది ఉన్న దాన్ని మొత్తం వాష్ చేశారు 5 minutes లో. అదే మీరెందుకు వాష్ చేశారని అందరూ అడుగుతారు. దీని గురించే కదా గొడవ, దీనికి వాష్ చేస్తే ఏ గొడవ ఉండదు కదా, గొడవ పడొద్దు ప్లీజ్ అని సంజన గారు అంటారు. చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది నాకు సంజన గారు చేసింది మాత్రం. తర్వాత దాన్ని కూడా తప్పు పడుతుంది ఆయిష, అది కొంచెం రాంగ్ అనిపించింది. అది మా డ్యూటీ కదా, మీరు ఎందుకు చేస్తారంటది. దాని గురించి గొడవ ఇంకేం చేస్తారు, ఇంకా గొడవ పడి అది అవరకులు తోమాలి, ఏమవుతాం కదా ఆమవుతాం కదా, ఏం చేయాలి, ఇంకా అలా ఉండాలి. ఇంకా ఎందుకులే అని చెప్పి సంజనాగా తోమేశారని చెప్తారు. నా ఇష్టాన్ని తోమేశాను అంటారు. దానికి ఎవరి సమాధానం ఏం చెప్పరు. ఇంకా అలాగే మొదలవుతుంటది. ఇలాగే మొదలవుతూ ఇంక అందరూ ఫ్రెష్ అయిపోతారు. ఫ్రెష్ అయిపోయి అందరూ గ్యాదర్ అవుతారు చోటన. గ్యాదర్ అయ్యి ఇక్కడ నిద్ర టాపిక్ ఒకటి తీసుకొస్తారు. తర్వాత ఆ నిద్ర టాపిక్ అనేది మనకు ఆల్రెడీ లైవ్ లో చూపించేశారు. ఈ రోజు ఇంకా ఎపిసోడ్ అయితే రిలీజ్ చేయలేదు.
ఆ నిద్ర టాపిక్ వచ్చేసరికి మన రీతు చౌదరి అను మన దువ్వాడ మాధురి గారు ఇద్దరు మళ్ళీ ఫుల్గా గొడవ ఇద్దరికి. ఆ గొడవ మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్ లో చూశాను. లైవ్ లో చూసి చెప్తాను ఇప్పుడే అది కూడా. ఏమనంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, మీరు అలా మాట్లాడితే నేను ఎలా పడుకోవాలి, తెల్లర ముడింటి పడుకోవాలా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని గట్టి గట్టిగా వరుస్తుంది మన మాధురి గారు. రీతు గారు కూడా ఎందుకు అలా అరుస్తున్నారు, ఎందుకు అలా అరుస్తున్నారు, మాట్లాడితే ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు, అరవడం తగ్గించండి. ఈ అసలైన టాపిక్ వదిలేసి అరవడం తగ్గించండి, ఈవిడ అరవటం ఆవిడ అరవటం తగ్గించండి, ఇదే మీద వెళ్ళింది. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎలా నిద్ర పట్టిద్ది, మళ్ళీ మార్నింగ్ పూట సాంగ్ అయినప్పుడు లెగాలి, సాంగ్ కు ముందే మీరు లేచి డిస్కషన్ పెడుతున్నారు, నాకు ఎక్కువ ఎప్పుడు నిద్ర పట్టింది నాకు, మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే సాంగ్ రాకముందే మీరు లేచినప్పుడు బయటికి పోయి మాట్లాడుకోండి, మీరు పడుకునే టైంలో మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని మన దువ్వాడ మాదిరి గారు అంటారు. సో ఇలా జరుగుతున్న టైంలోనే మనకి లైవ్ అనేది తర్వాత వేరే వాళ్ళని చూపించేశారు ఇంకా. సో వేరే వాళ్ళని చూపించేసిన తర్వాత ఇంక మనం డిస్కషన్ ఏమైంది అనేది, అసలైన డిస్కషన్ ఏమైంది అనేది మనకి అసలైన ఎపిసోడ్ లో చూపిస్తారు 9:30కి వచ్చేదాంట్లో నైట్. సో రేపు 9:30కి గొడవ ఏం జరిగింది, ఈ లైవ్ లో ఉన్న గొడవ రేపు ఎపిసోడ్ లో చూపిస్తారా లేదా అనేది మనకి రేపే తెలిసిద్ది. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూసారనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, సైన్ ఆఫ్.